హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 7 రోజుల పాటు శివబాలకృష్ణను విచారించిన ఏసీబీ అధికారులు బినామీ ఆస్తులు, రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుబడులపై ఆరా తీశారు. ఇవాల్టితో శివబాలకృష్ణ కస్టడీ ముగియనుండగా ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ను అరెస్టు చేసి మ్యాజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు. నవీన్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. శివ నవీన్ కుమార్ను అధికారులు చెంచలుగూడ జైలుకు తరలించారు. సాయంత్రం శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, అంటే సుమారు 7 రోజుల పాటు శివబాలకృష్ణ ఏసీబీ అధికారులు విచారించారు కదా, అంటే ఈ 7 రోజుల దర్యాప్తులో కూడా ఎటువంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి? ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నాడనే ఆరోపణలతో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణని గతంలో సోదాలు చేసి సుదీర్ఘంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని మళ్ళీ ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకోవడం జరిగింది. దాదాపు 7 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈరోజు 8వ రోజు కూడా ఏసీబీ అధికారులు విచారిస్తారు. మరకాసేపులోనే శివబాలకృష్ణని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇక శివబాలకృష్ణ దగ్గర నుంచి సేకరించినటువంటి ఆధారాల నేపథ్యంలో నిన్న రాత్రి శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని నవీన్ కుమార్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ చెంచల్ కూడా జైలుకు తరలిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక శివబాలకృష్ణకు సంబంధించి బినామీ ఆస్తులు మరోవైపు 2021, 2023 హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఎక్కడెక్కడ లేఅవుట్స్కి అప్రూవల్ ఇచ్చారు, ఎక్కడెక్కడ అనుమతులు ఇచ్చారు, కోట్ల రూపాయల సంబంధించి స్కామ్కు పాల్పడి కూడా పెద్ద ఎత్తున శివబాలకృష్ణకు సంబంధించి దానిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ పైన ఎక్కువగా ఆరా తీస్తున్నారు. ఇక శివబాలకృష్ణ ఇంట్లో దొరికినటువంటి విలువైనటువంటి బహుమతులు కావచ్చు, అదేవిధంగా వస్తువులు కావచ్చు, బంగారపు ఆభరణాలు కావచ్చు, ల్యాప్టాప్స్, వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు కూపీలాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు ప్రభుత్వ అధికారులు దగ్గర నుంచి దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులు అండదండలు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. కాబట్టి ఆ కోణంలో కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా శివబాలకృష్ణ దగ్గర నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు శివబాలకృష్ణ సంబంధించిన బినామీ ఆస్తులు, అంటే అతను ఎవరెవరి దగ్గర బినామీగా వ్యవహరించి కోట్ల రూపాయలు వెచ్చించారు, వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా కొన్ని విలువైనటువంటి ఆధారాలు సేకరించి ఇందులో భాగంగానే తన సోదరుడుగా ఉన్నటువంటి నవీన్ కుమార్ A1గా బినామీగా ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అతని వద్ద దాదాపు 50 డాక్యుమెంట్స్లో 21 డాక్యుమెంట్స్ కూడా మొత్తం సంబంధించిన ఫ్లాట్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని విల్లాలు కావచ్చు, ఇతను సోదరుడు పేరు మీద ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే నిన్న రాత్రి అతని నవీన్ కుమార్, బాలకృష్ణ సోదరుగా ఉన్నటువంటి నవీన్ కుమార్ని అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ ఏసీబీ కోర్టు చెంచల్ కూడా జైలుకు తరలించింది. ఇక శివబాలకృష్ణ ఈ రోజు నాంపల్లి కోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో 8 రోజుల కస్టడీ ముగిసింది. ఈ రోజు కస్టడీ పూర్తవుతుంది. మరకాసేపులోనే వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత శివబాలకృష్ణని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడిని అతని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఇక శివబాలకృష్ణని మరొకసారి ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అతనికి సంబంధించిన బినామీలకు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని ఇంకా సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి ఏసీబీ అధికారులు అతన్ని కస్టడీ కోరే అవకాశం ఉంది. మొత్తం మీద శివబాలకృష్ణ తొవ్వే కొద్దీ కోట్ల రూపాయలు విన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా బయటపడుతున్న నేపథ్యంలో వీరికి సంబంధించిన ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంతవరకు ఉందన్న దానిపై మాత్రం ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరకాసేపులోనే శివబాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఇక్కడ నుంచి కోర్టులు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ సునీల్.